పచ్చని పందిరి మేళ తాళాలతో ముత్యాల తలంబ్రాలు పోసుకుంటూ సీతారామస్వామి ఘనంగా కళ్యాణం చేసుకున్నారు. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఇక చూడండి ఎంత సందడిగా ఉంది. ఆంజనేయ స్వామికి హారతిస్తున్నారు. ఎంత మంచిగా అనిపిస్తుందంటే అందరం ఒక దగ్గర చేరేది మాత్రం శ్రీరామనవమి రోజే. ఈ రోజైతే చాలా అద్భుతంగా స్వామివారి కళ్యాణం జరిగింది. ఎంతమంది భక్తులు వచ్చారంటే మాటల్లో చెప్పలేను. మీరే వీడియోలో చూడండి. ఈ వీడియో చాలా చిన్నగా ఉంటుంది ఫ్రెండ్స్, కానీ ప్రతి సెకండ్ కూడా అద్భుతమే. ఎందుకంటే స్వామివారికి ఎంత అద్భుతంగా మంచిగా అన్ని కూడా చూడండి. మీరు చూస్తున్నారు సీతారామస్వామిని. అందరినీ చల్లగా చూడు స్వామి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరాలని నేనైతే మనస్ఫూర్తిగా మొక్కుకున్నాను. మనందరం బాగుండాలని స్వామివారిని మనస్ఫూర్తిగా మొక్కుకున్నాను ఫ్రెండ్స్. ఇక ఏంటంటే శ్రీరామనవమి వచ్చిందంటే మనందరి ఇళ్లలో కూడా పండగ వస్తుంది. ఎందుకంటే అందరం ఒక చోట చేరుతాము. ఇందులో స్పెషల్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే పల్లకి సేవ. పల్లకి సేవ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఎంతమంది ఎంత అద్భుతంగా అసలు చెప్పుడు కాదు, మీరు వీడియోలో చూస్తారు. చాలా బాగుంది ఫ్రెండ్స్. మరి ఇంకా మనందరికీ కూడా స్వామివారి కళ్యాణం తర్వాత భోజనాలు మాత్రం చాలా చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. అట్నే మనం అందరం కూడా శ్రీరామనవమి రోజు మన ఇళ్ళల్లో చాలా స్పెషల్ చేసుకుంటాం కదా. మరి ఈరోజు మనం ఏం చేశాము ఇంట్లో అన్నీ కూడా చూస్తారు మీరు వీడియోలో. ఇక చక్కగా స్వామివారి కళ్యాణం అయింది. భక్తులు చాలా వస్తున్నారు. ఎందరు వచ్చినా కానీ స్వామివారికి మంచి అక్షంతలు వేస్తూ పూజారి గారు అయితే అందరికీ కూడా అర్చన చేస్తున్నారు. చాలా అందరం ఒక చోట ఇట్లా కలవడం అనేది చాలా ఆనందకరం. ఎందుకంటే ఇప్పుడున్న బిజీ లైఫ్లో కడమ పండగలన్నీ ఇళ్ళల్లో చేసుకుంటాం, ఎవరి ఇంట్లో అల్లం. కానీ స్వామివారి పండగ ఈ కళ్యాణానికి మాత్రం అందరం తప్పకుండా వస్తాం. చూడండి మన పూజారి గారు ఎంత మంచిగా అందరినీ అర్చన చేస్తున్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది. వచ్చిన భక్తులు అందరూ కూడా ఇట్లా అర్చన చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా, మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. ఇంకా నేను చిన్నప్పుడు అనుకునేదాన్ని కదా, శ్రీరామనవమి రోజు ముత్యాల తలంబ్రాలు పోసుకుంటారట, అవి ఎట్లుంటాయి ముత్యాలు అనుకునేదాన్ని చిన్నప్పుడు. కానీ స్వామివారి కళ్యాణం చూస్తే మనకి చాలా సంతోషం అనిపిస్తుంది. మరి మనకి అయోధ్యలోను భద్రాచలంలోను ప్రతి ఊరులోనూ ఆంజనేయ స్వామి టెంపుల్ ఎక్కడున్నా కానీ స్వామివారి కళ్యాణం ఘనంగా జరుగుతుంది. ఇక మా పాప కూడా స్వామివారిని దర్శనం చేసుకున్నది. అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక మనమైతే మీరందరూ కూడా మరి శ్రీరామనవమి రోజు మీరందరూ ఏం చేశారు? పులిహోర చేసుకున్నారా? స్వీట్ చేసుకుంటారు? మీరందరూ మీ దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళి స్వామివారి కళ్యాణం చూసిరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక చూడండి ఎంతమంది భక్తులు వచ్చారు ఫ్రెండ్స్. చాలా భక్తులు వచ్చారు. చాలా సందడిగా అనిపించింది. ఎందుకంటే ఒక్కలమా ఇద్దరమా అందరం ఒక దగ్గర చేరేది మామూలు విషయం కాదు. మరి అది కేవలం మన సీతారాముల కళ్యాణానికి మాత్రమే కలుస్తాము, మిగతా పండుగలకు కలవం కదా ఫ్రెండ్స్. ఇక శివుడు ఉన్నారు, మన శివయ్యను చూడండి. ప్రతి గుడిలోనూ అందరికీ తండ్రి భగవంతుడే అన్నట్టు మనకు శివ పరమాత్మ ఉంటాడు. అట్లనే శివలింగం ఇక్కడ అద్భుతం. మనం ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్లోనే శివుడు ఉంటాడు. మనకు ఎవ్వరం వచ్చినా కూడా అద్భుతంగా రెండు దేవతలను దర్శనం చేసుకోవచ్చు. చాలా మంచిగా అంటే ఎంత మంచిగా అనిపిస్తుంది మనకు. ఏది ఏమైనా కూడా మనం ప్రశాంతంగా ఆంజనేయ స్వామిని ఏది కోరుకున్నా కానీ మనకు పెద్దవాళ్ళు చెప్పేవారు ఒకప్పుడు, ఎటువంటిది ఏదొచ్చినా కూడా ఆంజనేయ స్వామి గుడి దగ్గర పోయి ఇట్లా కూర్చుంటే కొద్దిసేపు అన్ని వారిపోతాయి అనేవారు. అది అక్షరాల నిజం. అందుకని ఆంజనేయ స్వామికి మనస్ఫూర్తిగా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఏంటంటే స్వామివారికి ఇప్పుడు చూడండి హనుమాన్ మాల కూడా వేసుకుంటారు. 21 రోజు, 11 రోజులు, 41 రోజు. ఎందుకు వేసుకుంటారంటే అంత భక్తి గుండెలో. ఇక చూడండి మస్తు అంటే మస్తు అందరు కూడా భక్తులు వస్తూనే ఉన్నారు. పూజ జరుగుతూనే ఉన్నది. అందరం అయితే సందడిగా ఉంది. వీడియో చాలా చిన్నగా ఉంటుందేమో కానీ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇకనైతే ఇక స్వామివారికి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు అమ్మవారికి అయితే ఎన్ని చీరలు వచ్చినాయో మీరు చూడండి. చాలా చీరలు వచ్చినాయి కదా. ఇంకా స్వామివారికి అయితే పంచలు వచ్చినాయి, దోతులు వచ్చినాయి, అమ్మవారికి చీరలు వచ్చినాయి, చాలా కానుకలు వచ్చినాయి. ఇక స్వామివారికి తలంబ్రాలు చూడండి. ఇక భోజనాలు స్టార్ట్ ఫ్రెండ్స్. ఇక చూడండి భోజనాలు అయితే చేస్తున్నాము అందరికీ. ఇంకేందంటే మనము దేవుడి దగ్గర ఇలా భోజనం చేస్తుంటే ఇంకంతకన్నా మనకు అదృష్టం ఏముంటుంది చెప్పండి. చాలా చాలా బాగున్నాయి. అందరూ ఎంతో ప్రేమకాన అందరూ కూడా వడ్డించడం కానివ్వండి, ఏదైనా కానివ్వండి. మీరు ఇక చూడండి ఇక మా అన్నయ్యలు మొత్తం అందరూ కూడా చాలా కలిసి కట్టుగా
అందరికీ చూడండి, మనకైతే ఫస్ట్ ఆడవాళ్ళందరం భోజనం చేస్తున్నాము. ఇంకా ఇప్పుడే సీతారాముల కళ్యాణం జరిగింది. తర్వాత అందరికీ కూడా దేవుని దర్శనం తర్వాత అందరికీ కూడా మన అర్చన తర్వాత పూజారి గారు అర్చన తర్వాత భోజనాలు నడుస్తున్నాయి ఫ్రెండ్స్. చాలా చక్కగా అన్ని రకాల వంటలు చేశారు. అన్ని రకాలు ఇంకా స్వీట్లతో సహా ప్రతిదీ మంచిగా ఉన్నాయి. ఇకనైతే ఇంకా కాసేపు ఉంటే మంచిగుండు అనిపిస్తుంది. అయితే ఇప్పుడు మనం భోజనాల తదనంతరం ఏం జరుగుతుందంటే మధ్యాహ్నం తర్వాత సాయంత్రం 5:30కి పల్లకి సేవ ఉంటుంది స్వామివారిది. ఆ పల్లకి సేవలో మాత్రం చాలా అద్భుతాలు ఉన్నాయి. ఇక మీరు చూస్తారు ఆల్రెడీ. మనం అన్నీ కలిసి కొంచెం చిన్నగా వీడియో అంటే ఎక్కువ కాకుండా చిన్నగా చూంచిన. ఇక భోజనాలు అయితే మంచిగా చేస్తున్నాము. మనసు నిండా సీతారామ స్వామిని తలుచుకుంటూ భోజనాలు అందరం చేశాము. ఇక 5:30కు పల్లకి సేవలు అయితే ఎంత మంచిగా దాండియా ఆడారు. ఎట్లా పల్లకి సేవ అంటే ఏంటిది, ఎట్లా జరిగింది, స్వామివారి ఊరేగింపు ఎట్లా జరిగింది అన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇందులోనే చూస్తారు మీరు. ఇప్పుడు కొన్ని నిమిషాల్లోనే అన్నీ వస్తాయి అన్నమాట. ఇంకా ఇక భోజనాలు అందరం కూడా ఇప్పుడు మధ్యాహ్నం కదా, ఇక్కడ మీరు చూస్తున్నారు మన అయోధ్యలోని రామయ్యని. మరి స్వామివారికి అక్కడ అయోధ్య రామయ్యకి సూర్య కిరణాలతోనే తిలకం దిద్దారు చూశారా. ప్రతి శ్రీరామనవమికి కూడా ఇలాగే జరిగేట్టు ఏర్పాటు చేశారు. ఇలాగే జరిగేటట్టు అంటే సూర్యుని కిరణాలు తిలకం దిద్దుతాయి అన్నమాట స్వామివారికి. ఎంత అద్భుతం ఫ్రెండ్స్. ఇది మనం కూడా చూడాలని మన వీడియోలో కూడా మనం షూట్ చేశామన్నమాట. ఎంత అద్భుతంగా ఉంది. ఇక స్వామివారిని చూస్తున్నారు మీరు. పల్లకి సేవకు రెడీ అవుతున్న సీతారాములు చూడండి, మన సీతమ్మ తల్లిని. అది ఎంత సీతమ్మ తల్లి అనగానే మనకి అసలు ఎంత ఒళ్ళు పులకరించిపోతుంది. అమ్మవారికి అవన్నీ మనకు రామాయణం చూస్తే గుర్తొస్తుంది. అమ్మవారిని ఇప్పుడు పల్లకి సేవకి రెడీ అయిపోతున్నారన్నమాట స్వామివారు. ఏంటంటే సీతారాములు పల్లకి సేవ అనేది చాలా ఘనంగా జరిగింది ఫ్రెండ్స్. మనకైతే ఇక్కడ ఎంత బాగా అనిపిస్తుందో, మంచిగా ఎంత ముద్దుగా అలంకరించుకున్నా. ఇప్పుడు ఈవినింగ్ మీరు చూసే వీడియో ఇది, సాయంత్రం పూట అన్నమాట. ఇక 5:30 అనుకున్నాం కానీ 5:30 నుండి 6:30 7:30 అయిందనమాట. ఇంక ఈవినింగ్ అయిందన్నమాట. ఇక చల్లగా ఉన్నది మంచిగా. చూడండి వెనక సైడ్ చీకటి కూడా కనిపిస్తుంది మీకు. ఇక అందరికీ డ్రెస్ కోడ్ చూసారు కదా, కోలలు వేస్తారు. డ్రెస్ కోడ్ అక్కయ్యలందరూ మంచిగా రెడీ అయ్యారు. ఇక మీకు చూపిస్తున్నాను. ముందుగానే వచ్చి షూట్ చేశామన్నమాట. ఇక్కడ ఎంత ముద్దుగా పల్లకి సేవ కోసం సిద్ధమైపోయారు. రామయ్య తండ్రి కోసం వెయిట్ చేస్తున్నారు అందరు కూడా. మన సీతారామయ్య కోసం చక్కగా అనిపించింది. అసలు ఇంకా కొంచెం టైం ఉంటే బాగుండు అనిపించింది. అట్లా సిద్ధమైపోయినరు అనమాట. ఇంత స్వామివారి కోసం ఎప్పటి నుండి అందరం కూడా వెయిటింగ్ అన్నమాట. ఇక్కడ ఇంకా ఇప్పుడు చాలా కొన్ని క్షణాల్లో కొన్ని నిమిషాల్లో కూడా స్వామివారిని పల్లకి సేవ జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక మంచిగా చక్కగా ఇక అందరు కూడా వచ్చారు మళ్ళీ ఈవినింగ్ కూడా. ఎందుకంటే 5:30 అని చెప్పారు కానీ ఇక స్వామివారికి ఇక చూడండి, మనకి స్వామివారికి ఇప్పుడు దిష్టి తీయడం, హారతి ఇవ్వడం చాలా ప్రత్యేకమైన ఇవి. ఎంత అద్భుతం అనిపిస్తుంది అంటే చూడండి, మనం బూడిది గుమ్మడికాయతోని స్వామివారికి ఫస్ట్ దిష్టి తీయాలి ఎందరికి. అంటే ఈరోజు వాళ్ళని చూస్తే మన కళ్ళు సరిపోవట్లుంది కనుక ఇక మన దేవతలకు సాంప్రదాయాలు, దేవతలకు మన పంతులు గారు అయితే మంచిగా స్వామివారికి ఇంకా గుమ్మడికాయతో దిష్టి తీస్తున్నారు. చాలా అద్భుతంగా అనిపించింది ప్రతి క్షణం కూడా. ఎంత అంటే అసలు మనం మామూలుగా మన పెళ్ళిళ్ళ పోతేనే ఏమో అనుకుంటాం కదా, అసలు దేవుడి కళ్యాణం కళ్ళతో చూస్తే ఎంత బాగా అనిపిస్తుంది. దేవుడి దగ్గర కొంచెం సేపు ఎక్కువ ఉంటే ఎంత మంచిగా అనిపిస్తుంది. స్వామివారికి అయితే దిష్టి తీయడం అయిపోయింది. ఇక చూడండి ఇప్పుడు ఇంకా స్వామివారిని పల్లకి సేవకు సిద్ధమైపోతున్నారనమాట. ఇంకా హారతులు ఇవ్వాలి, హారతి ఇచ్చి ఇంకా సిద్ధమైపోతున్నారు. ఇక చక్కగా అందరం అయితే రెడీగా ఉన్నాం. ఎందుకంటే అందరం ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. చల్లగా ఉంది వాతావరణం కనుక ఇంకా చాలా భక్తులు వస్తూనే ఉన్నారన్నమాట. ఇక చూడండి స్వామివారి దగ్గర అందరం అయితే మన సీతారాముల దగ్గర అందరం నిలబడి ఒక ఫోటో తీసుకుంటున్నాము. కొంచెం వీడియో ఫోటో అట్లా తీసుకుంటున్నాము. స్వామివారికి హారతి ఇస్తున్నారు. అందరినీ చల్లగా చూడు స్వామి అని మనస్ఫూర్తిగా మొక్కుకుంటూ మన పంతులు గారు హారతి ఇస్తున్నారు. మన సీతమ్మ తల్లికి, శ్రీరాముడికి ఎన్ని పాటలు వచ్చు. చిన్నప్పుడైతే చాలా పాటలు పాడుకుందాం. ఏమన్నా వస్తాయా అంటే అవి సీతారాముల పాటలే వాడుకుంటాం అన్నమాట.
చాలా నేనైతే ఒకసారి నేను గుళ్ళో ప్రోగ్రాంలో కూడా ఒక పాట పాడాను రామయ్య తండ్రి పేరు మీద. ఇక చక్కగా హారతి అయితే ఇచ్చారు ఫ్రెండ్స్, ఎంత మంచిగా అనిపిస్తుంది. ఇక రెడీ అవుతుంది పల్లకి సేవ కోసం. ఇక అందరం హారతి తీసుకుందాం. స్వామివారి హారతి కళ్ళకద్దుకొని ఇంకా మన సీతారామయ్య తండ్రిని పల్లకి సేవకు రెడీ అయిపోయారు. ఇక చక్కగా కొన్ని క్షణాల్లో పల్లకి సేవ మొదలవుతుంది ఫ్రెండ్స్. ఇక మనందరం ఎంతగానో ఎదురు చూస్తున్నాం కదా, చూడండి అందరం ఎదురు చూస్తున్నాం కదా స్వామివారి కోసం. చక్కగా ఇక మనం ఇప్పుడు కూడా వచ్చే భక్తులు ఎవరైనా కూడా దర్శనం చేసుకోవచ్చు. మన శివుడు అయితే ఎంత మంచిగా మనకి అదృష్టం ఇది, అందరికీ తండ్రి దేవుడు కనుక ఇక స్వామివారికి ఇప్పుడు అన్నీ మంచిగా అలంకరించారు. ఎందుకంటే పల్లకి సేవకు స్టార్ట్ అయ్యారు, ఇక మొదలవుతుంది పల్లకి సేవ కనుక స్వామివారికి అన్నీ మంచిగా అలంకరించి మన సీతమ్మ తల్లిని శ్రీరాముణ్ణి ఇక చక్కగా ఎంతసేపు మనం అనుకుంటాము ఎప్పుడైనా కొంచెం టైం తీసుకొని ఇగో ఈ విధంగా అక్కయ్యలు అయితే మంచిగా ఎంత మంచిగా కోలాటాలు వేస్తారు, మీరు చూస్తారు వీడియోలో. మేమందరం అయితే చాలా ఖుషిగా ఉన్నాం ఈరోజు. ఇంత దేవుడి కళ్యాణం ఇంత అద్భుతంగా మనము స్వామి దగ్గర ఇంతసేపు ఉన్నామంటే చాలా మంచిది. మనం ఎంత లేట్ వచ్చిన వాళ్ళు కూడా దేవుళ్ళని దర్శనం చేసుకుంటూనే ఉన్నారు. మరి ఇక స్వామివారు స్టార్ట్ అయింది పల్లకి సేవ. చూడండి ఫ్రెండ్స్, పల్లకి సేవ అయితే స్టార్ట్ అయింది. ఇక స్వామివారిని చూడండి, అందరినీ చల్లగా చూడు స్వామి, అందరూ బాగుండాలి. స్వామివారి పల్లకి సేవ ఇక కొన్ని నిమిషాల్లో వీడియో అయిపోద్ది ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా కొంచెమే ఉంది వీడియో కూడా. చాలా అద్భుతంగా ఉంటుంది, మిగతా ఉన్న క్షణాలు కూడా చాలా బాగుంటాయి. ఎందుకంటే స్వామివారి పల్లకి సేవ చాలా అద్భుతంగా జరుగుద్ది. అట్నే ఇంకా మీరైతే శ్రీరామనవమి రోజు మనందరం కూడా ఇంట్లో ఏమేం చేసుకున్నాము, పులిహోర కానివ్వండి, స్వీట్ కానివ్వండి, మరి టెంపుల్ ఏ గుడికి వెళ్ళారు ఎట్లా అనేది మీరు కూడా మంచిగా కామెంట్ చేయండి. ఇక మేమైతే ఇట్లా మనం అందరం కూడా ఈ వీడియో ప్రత్యేకంగా మీ అందరు కూడా చాలా సంతోషించాలి. రాముడి కళ్యాణానికి పోయిన వారికి పోని వారికి కూడా సీతారాముల ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో పెడుతున్నాను. ఇక చూడండి చక్కగా స్వామివారి ఊరేగింపు, ఎంతమంది మీ భక్తులు ఉన్నారు చూడండి, చాలా చక్కగా ఉన్నారు. మరి మీరు కూడా తప్పకుండా మన వీడియోను పూర్తిగా చూడండి. స్వామివారు ఎంత ముద్దుగా కనిపిస్తారు కదా, చూడండి పిల్లలు పెద్దలు అందరు కలిసి మంచిగా దాండియా ఆడుతున్నారు. చాలా సంతోషం అనిపించింది, ఎంత ఆనందం అనిపించిందంటే అంత ఆనందం అనిపించింది. మరి అతి కొన్ని నిమిషాల్లో వీడియో అయిపోతుంది ఫ్రెండ్స్, అందుకని మీరు తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అట్నే మన వీడియోని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్నే మన బంధువులకి ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేయండి. చూడండి చక్కగా రామయ్య స్వామి, మన సీతారామయ్య స్వామి మంచిగా ఎంత ముద్దుగా అనిపిస్తుంది చూసారా. అస్సలు ఊరేగింపు అంటే ఇంత అద్భుతంగా ఉంటుంది. రథం తిరుగుతుంది అంటాం కదా జాతరలో, మనం రథం తిరుగుద్ది కదా జాతర అయిపోయినాక. ఇప్పుడు మన స్వామివారు కూడా అదే అన్నమాట. చక్కగా ఎంత మంచిగా పిల్లలు పెద్దలు ఆడుతున్నారు. ఎంతసేపు ఉన్నా మనకు ఉండాలనిపిస్తుంది, కానీ ఇక టైం కూడా చాలా టైం తీసుకుంటున్నారు. కానీ షార్ట్ కట్ చేసుకుంటూ వీడియో పెట్టాను, నేను చాలా తక్కువ టైంలో పెట్టాను. ఇక చక్కగా అంటే చక్కగా అందరం ఈ విధంగా కలవడం చాలా సంతోషంగా ఉంది. అందరు కూడా బాగుండాలి, మనందరం ఎప్పటికి ఇట్లనే కలవాలి. అందరు ఫ్రెండ్స్ అందరు ఒక్క దగ్గర చేరడం, స్వామివారి ఆశీర్వాదం మనకు లభించింది. ఇక చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుంది, చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. మన స్వామివారి పల్లకి సేవ అట్నే మన వీడియోకు తప్పకుండా లైక్ ఇవ్వండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇప్పుడు ఇంకేం చూస్తారంటే మీరు అద్భుతాలను చూస్తారు, ఒక్క నిమిషంలో అద్భుతాలను చూస్తారు. అందరం ఇంత ఖుషిగా డాన్స్ చేస్తున్నాము, అందరం ఇట్లా ఎప్పుడు కూడా ఇదే విధంగా ఇంతకంటే ఇంకా మంచిగా అందరం కూడా కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీరామనవమి వస్తుందంటే మన లోపల మనకి ఉత్సాహం వస్తుంటుంది, అందరం కలుస్తాం స్వామివారి దగ్గర. మరి ఏ పండక్కి కలవము, ఈ పండక్కి తప్ప. అవునా కదా ఫ్రెండ్స్. ఇక స్వామివారు అయితే ఊరేగింపు చాలా చక్కగా జరుగుతుంది. మరి మనం అందరం కూడా మన ఇళ్ళల్లో ఏం తయారు చేసుకున్నాము స్వామివారి కోసమో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇక నేనైతే పరమాన్నం వండాను. ఈరోజు శ్రీరామనవమి కనుక చక్కగా స్వామివారికి మొక్కడానికి పరమాన్నం వండాను, మంచిగా అన్ని వేసి వండాను. ఇంకా నేనేం వివరించాలి,
అన్నీ వేశాను, పాలు, కుడుక, యాలకులు అన్నీ వేసి వండాను చక్కగా. పులిహోర అయితే అద్భుతంగా చేశాను. ఎందుకంటే మామిడికాయలు తురిమి మంచిగా ఫుల్ కళ్యమాకు ఉంది, పచ్చడి కళ్యమాకు వేసి అన్నీ వేసి పులిహోర చేశాను. ఈ విధంగా ప్రసాదాలు అయితే స్వామివారికి మనం పరమాన్నమును పులిహోర ఇవి రెండు తయారు చేసినాం చక్కగా. ఎంత మంచిగా ఇట్లా పులిహోర అయితే ఇవన్నీ నేను ఎప్పుడు చేసినా అనుకుంటారు, పొద్దున్నే చేశాను అన్నమాట. ఎందుకంటే మనం టెంపుల్కి వెళ్తే అక్కడే మన టైం ఉంటుందని. ఎందుకు వీడియోలో లాస్ట్కి పెడుతున్నా, ఎందుకంటే మనకు మన స్వామి ముఖ్యం మనకి. ఎందుకంటే స్వామివారి కళ్యాణం ముఖ్యం, సీతారాముల కళ్యాణం ముఖ్యం. మన సీతమ్మ తల్లి, రామయ్య తల్లి కళ్యాణం ఫస్ట్ ఉంచాలని ఉంచాము. ఇక చూడండి, ఈ విధంగా పులిహోర వేస్తున్నాను. ఎంత తొందరగా అయిపోయిందంటే ఇంకా మస్తు అంటే మస్తు అయిపోయింది. ఇక నేనైతే ఎప్పుడైనా మినప్పప్పు కూడా వేస్తా ఫ్రెండ్స్, ఇట్లా ఆవాలు, జీలకర్ర, దాంతోపాటు మినప్పప్పు కూడా పోపుకు వేసినాం అనుకోండి, ఇట్లా ఎండుమిర్చి. ఇంకన్నిటికంటే స్పెషల్ మనం చెప్పుకునేది కళ్యామాకు. బాగా ఇష్టంగా తినే వాళ్ళు అయితే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, ఇంట్లో కొంచెం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. కరివేపాకు వేస్తాము. ఇంకా మనమైతే ఏది మర్చిపోయినా ఏది మర్చిపోకుండా ఇట్లా పల్లీలు పోయాలి, వాటితో సహా మిరియాలు అయితే తప్పకుండా వేసుకోండి. మిరియాలు వేసినప్పుడే మంచిగా పులిహోర మంచిగా ఉంటుంది. ఇప్పుడు నేను వేసేది మీరు ఏమనుకుంటున్నారు, అది ఎల్లిపాయ ముద్ద అన్నమాట, దంచి వేస్తున్నాము. ఇక మంచిగా ఒక మామిడికాయను తురిమి పెట్టుకున్నాము, ఇది సాల్ట్ వేస్తున్నాను. ఇక పులిహోర అంటే ఎంత మంచిగా ఉందంటే మాటల్లో చెప్పలేం, అంత మంచిగా ఉంది. ఎందుకంటే దేవుడి కోసం చేసేది ఏదైనా కూడా ఇక కళ్యామాకైతే పచ్చగా ఉంది ఫ్రెండ్స్. చాలా అవిటి రుచి శక్తితోనే నిండిపోద్ది అన్నట్టు. మనం వట్టప్పుడు ఎన్ని వేసి చేసినా ఆ రుచి రాదు. ఈరోజు శ్రీరామ నవమి కనుక దేవుడి కోసం చేస్తున్నాం కనుక చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక చూడండి, ఇదంతా ఏమనుకుంటున్నారు మీరు, మామిడికాయ తురిమిన. ఎందుకంటే కుడుకలు గిరే దాని మీద మామిడికాయను ఒక మామిడికాయ పొట్టు తీసి తురిమిన. అన్నీ మీకు షార్ట్ కట్లో చూపిస్తున్నా. అందుకని ఇక పులిహోర రెడీ అయిపోతుంది. ఇంకేందంటే ఇంక ఇప్పుడు నైట్ ఇది మీరు చూసేది. ఇప్పుడు అందరం అంటే డేలా చేసిన, ఇప్పుడు మీకు లేట్గా పెట్టినట్టు వీడియో. ఇక చక్కగా చూడండి, మంచిగా అన్నం అయితే కొంచెం చల్లార పెట్టుకుంటాం కదా పులిహోర ఎప్పుడైనా కూడా. చక్కగా అన్నం పొడి పొడి అయిందన్నమాట. అందుకే నేను అట్లనే కుక్కర్లో ఉంచిన. ఇప్పుడే బేసన్లో పోసి డైరెక్ట్ ఇక అబ్బా మన ఆరగాడు చూడండి ఎట్లా తిరుగుతున్నాడో. అబ్బా వాడైతే వెయిట్ చేస్తుండు, పులిహోర తినేలా ఉన్నాడు. ఎందుకంటే స్వామివారి ప్రసాదం కదా, అందుకనే చూస్తుండవు ఎట్లా చూస్తుండు చూడండి, క్యూట్ ఫెలో చాలా చక్కగా చూస్తుండు. ఇక అందరం వెయిటింగ్, దేవుడి ప్రసాదం అంటే అందరం వెయిట్ చేస్తాం కదా. ఇవన్నీ నేను టెంపుల్కి వెళ్ళక ముందే చేసిన, కానీ తినడం మాత్రం నైట్కే అన్నమాట. నైట్ వచ్చిన తర్వాతనే ఇక పులిహోర అయితే కలుపుతున్నా ఫ్రెండ్స్. ఇక మంచిగా చక్కగా అన్నీ అయిపోయినాయి కనుక ఎప్పుడైనా ఇప్పుడు సీజన్ కనుక మామిడికాయలతో చేసుకోండి, మీ ఇష్టం. ఇంకా నిమ్మకాయలు అయితే ఎప్పుడైనా దొరుకుతాయి కనుక మంచిగా పులిహోర అయితే కలుపుతున్నా ఫ్రెండ్స్. చక్కగా అనిపిస్తుంది. శ్రీరామనవమి అంటేనే అందరికి అద్భుతం. మరి వీడియో అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. మన వీడియో కంప్లీట్ ఇక పులిహోర కలుపుడు అయిపోయింది. మీరు ఏ మామిడికాయ పులిహోర చేశారా, చింతపండుతో చేశారా అనేది కామెంట్ చేయండి. అట్నే తప్పకుండా మన వీడియోకి అయితే లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోలు మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి. మనం ఏదైనా మంచి వీడియోలు పెడుతున్నా ఫ్రెండ్స్. పులిహోర మాత్రం సూపర్ 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 మస్తు రుచిగా ఉంది. ఎందుకంటే ఇలా అన్ని రకాలు వేసాము, చాలా మంచిగా ఉంది. మరి మీరు పులిహోరలో ఏమేమి వేశారు, ఎట్లా వేస్తారు, అసలు నేను చేసింది పులిహోర కరెక్టేనా అంటే, నేనైతే ఎప్పుడు ఇట్లనే వేస్తా పులిహోర. అంటే కొందరం కొన్ని రకాలుగా చేస్తాం కదా. ఇక పులిహోర అంటే ఏ పండగ వచ్చినా ముందుగా మనం పులిహోర అయితే చేస్తాం కదా, స్వీట్స్తో సహా. ఇగో ఇట్లా నేను పల్లీలు ఇవన్నీ వేసి చేస్తాను. కొందరు ఇంకా స్పెషల్గా చేస్తారు. మరి అట్లాంటి స్పెషల్ ఏమైనా పులిహోర ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇక అట్లనే మన పులిహోర బాగుందా ఫ్రెండ్స్? చూడండి, కలుపుతుంటే నోట్ల నీళ్ళు ఊరుతున్నాయి. అసలు ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది, గంత మంచిగా ఉంది అన్నట్టు. చాలా బాగుంది ఫ్రెండ్స్. పులిహోర మాత్రం చాలా రుచిగా ఉంది. మీరు కూడా చక్కగా శ్రీరామనవమి మంచిగా జరుపుకున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సీతారాముల ఆశీర్వాదం మీ అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామివారు అందరినీ చల్లగా చూడాలని, పిల్ల పాపల్ని అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. ఇక అట్లనే పులిహోర అంటే తినాలనిపిస్తుంది. తిందాం ఫ్రెండ్స్.